చిరంజీవి విశ్వంబర, నాగచైతన్య వృషకర్మ, నిఖిల్ స్వయంభు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు. ఇవన్నీ హీరోల కెరీర్ లో పెద్ద బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు. ఇవన్నీ ఓటీటీ రైట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఇంకా చాలా సినిమాలే ఉన్నాయి. చిన్న సినిమాల్ని, మీడియం రేంజ్ సినిమాల్ని కాస్త అటు ఇటుగా కొనేస్తున్న ఓటీటీ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాయి. సినిమా చూసి కానీ కొనడం లేదు, కొన్నా గీచి గీచి బేరాలాడుతున్నాయి. వాటికి సినిమా బడ్జెట్ కి పొంతన లేకపోవడంతో నిర్మాతలు కూడా వచ్చిన రేటుకి సినిమాని అమ్ముకునే ధైర్యం చేయడం లేదు. అలాగని సినిమాల్ని ఓటీటీలు ఫిక్స్ అవ్వకుండా రిలీజ్ చేయలేరు. ఈ సినిమాల ప్రధాన సమస్య బడ్జెట్ పెరిగిపోవడం. మెగాస్టార్ సినిమాని పక్కన పెడితే మిగిలిన సినిమాలన్నీ హీరోల ఇమేజ్, మార్కెట్ ని దాటుకుని బడ్జెట్ పెట్టిన సినిమాలే. ఆయా సినిమాలకు ఓటీటీలు గిట్టుబాటు అవ్వాలంటే రికార్డు ధర పలకాలి, కానీ అది జరగడం లేదు. విచిత్రం ఏంటంటే చిన్న సైజ్ సినిమాలే ముందస్తుగా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంటున్నాయి. గాయపడ్డ సింహం మే 1న విడుదలవుతుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. సమంత సినిమా మా ఇంటి బంగారం కూడా ఓటీటీ డీల్ లాక్ చేసుకుంది. నాగబంధం కూడా హెవీ బడ్జెట్ సినిమానే. కాకపోతే అమెజాన్ సంస్థ 27 కోట్లకు ఈ సినిమా కొనుగోలు చేసింది. వీటి మధ్య పెద్ద సినిమాలకు ఓటీటీ అవ్వకపోవడం నిజంగా విడ్డూరమే.